Hi friends, నేను మీ డాక్టర్ స్వప్న చేకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు అసలు అంటే ఓవులేషన్ ఎలా ట్రాక్ చేయొచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు బేసికలీ నార్మల్ గా ట్రై చేయండి ఇంట్లో అంటాము, బట్ అలా ట్రై చేయాలన్నా మనకు అసలు ఎగ్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు కలిస్తే ఛాన్సెస్ బాగుంటాయి అనేది ఇవన్నీ కూడా మనకు ఫాలిక్యులర్ స్టడీ అంటే ఓవులేషన్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి దట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్. సో ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏంటంటే మనము వీసీ అంటే ఫాలికల్ ఎగ్ గ్రోత్ ఎట్లా ఉంది, ఎగ్ కరెక్ట్ గా పెరుగుతుందా లేదా, పెరిగిన ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా ఫాలిక్యులర్ స్కాన్స్ లో తెలుస్తుంది. సో యూజువల్ గా షార్ట్ సైకిల్స్ ఉన్న వాళ్ళకు అంటే 24 to 26 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకు తొందరగా స్టార్ట్ చేస్తాం. లైక్ అరౌండ్ 8th డే ఆర్ 9th డే ఆఫ్ పీరియడ్స్ రమ్మంటాం స్కాన్ కి. సో ఆ రోజు స్కాన్ చేసి చూస్తాం ఎగ్ గ్రోత్ ఎలా ఉంది, కరెక్ట్ సైజ్ ఉందా లేకపోతే చిన్నగా ఉందా. ఒకవేళ ఎగ్ సైజ్ చిన్నగా ఉంది అంటే మళ్ళీ ఒక 2-3 డేస్ లో మళ్ళీ పిలుస్తాం. సో అందులో మనం ఫాలో అప్ చేస్తూ ఉంటాం. వెన్ ఎగ్ రీచెస్ గుడ్ సైజ్, అడిక్వేట్ సైజ్ అంటే ఎంత, మనకు అరౌండ్ 18 to 20 mm ఆ సైజ్ రావాలి ఫాలికల్. సో ఆ సైజ్ వచ్చినప్పుడు అదంతా అదే నేచురల్ గా రిలీజ్ అవుతుందా లేదా అనేది కూడా చూస్తాం. అంటే లైక్ సైజ్ వచ్చాక కూడా ఆఫ్టర్ 2 days అయితే మళ్ళీ పిలుస్తాం అంటే టు ఫాలో అప్ నేచురల్ గా అది ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, దాని ఓవులేషన్ అంటాం. రిలీజ్ అయిపోతే ఓకే, లేదు అప్పటికి రిలీజ్ అవ్వలేదు అంటే మనం ఓవులేషన్ ట్రిగర్ ఇస్తాం అన్నట్టు. అంటే లైక్ హెచ్సిజీ ఇంజెక్షన్ ఇస్తాం. ఆ ఇంజెక్షన్ తో ఏంటంటే అది ఎగ్ రిలీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది షార్ట్ సైకిల్స్ ఉన్న వాళ్ళకు. అదే కరెక్ట్ గా సైకిల్స్ ఉన్న వాళ్ళకి అంటే అరౌండ్ 30 days సైకిల్ ఉన్న వాళ్ళకి మాత్రం మనం 11th డే ఆన్వర్డ్స్ ఈ ఫాలిక్యులర్ స్కాన్స్ అనేది స్టార్ట్ చేస్తాం. సో నేచురల్ గా రిలీజ్ అయిపోతే ఓకే, ఒకవేళ రిలీజ్ అవ్వలేదు అంటే మనం ట్రిగర్ ఇస్తాం. సో కొందరికి ఏంటంటే ఈ హెచ్సిజీ ఇంజెక్షన్ అనేది పని చేయకపోవచ్చు, ఆ ఇంజెక్షన్ ఇచ్చినా ఎగ్ రిలీజ్ అవ్వదు. సో అలా ఉన్న వాళ్ళకు మనం డ్యూయల్ ట్రిగర్ అంటే వేరే ఇంకో ఇంజెక్షన్ కూడా యాడ్ చేస్తాం. అండ్ దెన్ స్టిల్ బి ఫాలో అప్. కొందరికి 2 రకాల ఇంజెక్షన్స్ ఇచ్చినా ఎగ్ రిలీజ్ అవ్వకపోవచ్చు. సో అలా రిలీజ్ అవ్వనప్పుడు ఏంటంటే మనకు ఆ మంత్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఉండదు. అండ్ అది రిలీజ్ అవ్వకపోగా మళ్ళీ సిస్ట్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా మనకు అంటే ట్రిగర్ ఇచ్చినా ఎగ్ రిలీజ్ అవ్వలేదు అంటే మాత్రం ప్రొలాక్టిన్ హార్మోన్ ఏమైనా ఎక్కువగా ఉందా అనేది కూడా మనం చెక్ చేసుకుంటాం. బికాస్ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉన్నా మనకు ఓవులేషన్ అనేది కరెక్ట్ గా అవ్వదు. సో దట్స్ ద రీజన్. అంటే మనకు అందరూ అనుకుంటారు అంటే నార్మల్ గా ట్రై చేస్తే ఎగ్ పెరిగిన ఎగ్ రిలీజ్ అవుతుంది కదా, ఎందుకు రిలీజ్ అవ్వకపోవచ్చు అనే డౌట్స్ కూడా ఉంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్ ప్రొలాక్టిన్. అందుకే అది మనము ఓవులేషన్ ఇంజెక్షన్ స్టార్ట్ చేసే ముందర కూడా థైరాయిడ్ హార్మోన్ కానీ ప్రొలాక్టిన్ హార్మోన్ నార్మల్ గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకుంటాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనకు అసలు ఓవులేషన్ ట్రాకింగ్ ఎలా చేస్తామో, ఫాలిక్యులర్ స్కాన్స్ ది ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.